నువ్వు నాన్న బట్టి నువ్వు వినలేదు నువ్వు వినలేదు మా పెన్నము నీదెప్పుడు కాదు నాకు అల్సర్ బండి అల్సర్ నాకున్నది పల్సర్ బండి. ఆ బండి మీద నా పెన్నం ఎక్కించుకొని నేను కొట్ల పోతున్నా. కొట్ల కోంగా సినిమా కోంగా ఏమైందంటే ఒకటి సడన్ బ్రేక్ వచ్చింది, బ్రేకర్ వచ్చింది. బ్రేకర్ వచ్చే వరకు ఆయనతో నేను బండిని బ్రేక్ కొడితే వరకల నా పెన్నం మీద ఇట్లా అలిగింది, అలిచ్చింది గట్లెక్కుతా అది టచ్ చేసింది అంతే. మంచిగా కిందికి వెళ్ళి మందపోతే ఏమైతే అంటే ఆకలి అవుతుంది. ఆకలి అయిన కాదా నేను ఆకలి అయినప్పుడు కొంత కొరక తింటా గట్ల అంచుకు ఇదేంటంటావు పిల్లలకు కండ్లు వస్తాయి చూడు. కండ్లు వచ్చినప్పుడు ఏం చేయాలా, దీన్ని తొడిపోయి ఉంచేయాలా. తొడిపోయి ఉంచేసి మంచిగా కళ్ళకు రాకాల. కళ్ళు చల్ల పడతాయి. బుద్ధిమంతుడే మొత్తం చల్ల పడతాయి. అయితే మా ఊళ్ళు ఏం చేసిరంటే మా ఊళ్ళు బుద్ధిమంతులు. నేను మందపోతున్నా, మందపోతే పుట్టపొడి తిరగంగా ఆకలి అవుతుందో చేస్తుందో అని చెప్పి పోరండి కాదు. పొద్దుగాలు ఎత్తే మా వాళ్ళు సాయ పెడతారు. సాయలో అంటి పెట్టుకుంటుంది అంటి పెట్టుకుంటుంది అమ్మ ఉంటాయి. ఇదో లింగి లింగప్పాయ లింగి దోడకాయ ఇదేంటంటావు? ఇది నీకు తెలా? ఆఖరికాయ ఇదా గొద్ద గిదంటావు లింగి దోడకాయ. లింగి దోడకాయ ఏం చెప్తారు? అది ఇదేం చెప్తారంటావు? ఇది ఏం చెప్తుంది అంటే అయితే మా వాళ్ళు ఏం చెప్తారు, కారము రూపాయి తందుకు అది తీసుకొస్తాం. పొత్రం అదే మంచిదే బరువులే నీకు ఏ బరువు గిదేదిరా ఏదో పెద్ద కొడుతుంది పచ్చగా గిదా ఓనగాయ. ఇది ఎందుకంటావు? నీళ్లు ఊరనప్పుడు తీసుకొని నోట్లు వేసుకుంటే నీళ్లు ఊరుతాయి. అదే పోతాయి పేపర్ కట్టుకున్నాం. ఇదా ఇగో గౌండల దగ్గరకు ఇది ఒకటి ఇచ్చిన వాడుకో ఇక్కడ 2 తమ్మల కళ్ళు పోతారు. అయితే ప్రపంచమే లేదండి. ఇది లేదు, ప్రపంచం ఎక్కడ ఉన్నది లేదు. దీనికోసమే అల్ల కలియోగం అవుతుంది మొత్తం ప్రపంచం అంతా ఇంటి మీద అయిపోతుంది. ఇది ఇసురావుతా అట్లే ఇది ఏంటంటావు? కప్ప కప్పని కాదు అప్ప బెల్లప్పనా మంచిది ఇది.
ఏమైందంటావు ఏమైందంటావు ఏం చేసిరంటే పండుగ చేసుకుంటున్నాం అని వీళ్ళు ఏడికేరు ఒరుట్లకేరు ఒరుట్లకు పోయి కొత్త బట్టలు కొత్తవి కాదు కొత్తవి అజ్జల పండ్లు కాదు కదురు పండు పెండం బెల్ల కాదురా బెల్లం అయితే ఓకలు కాదు పోకలు అయితే ఇవన్నీ పట్టుకొని ఇక రాంగ ఏమైందంటే సినాలు కాలం మీద అందుకు సినాలు కాదు నువ్వు తొప్ప పోతుంది నోరు కట్టే నోరు అయితే కట్టుకోవాను అయితే కినాల కాడికి కినాల కాడ పట్టింది బిడ్డ నట్టుకుంటా నేను ఇట్టుకుంటా ఏదిరా బస బస్సు చిన్నది మరి జీబు చిన్నది గుడ్డల పడరా గుడుగుడు పడరా గుడుగుడు మోటరా చిన్నదే ఏదిరా మరిగా ఫ్లైట్ అంటావు మీరు కూడా చిన్నదేనా మరి ఏడిరా ఇక చెప్పాలా 6 రాలేదు బూరు గుద్దలు అంతరా ఆట ఆడతాయి ఏంటంటావు ఈగ కొట్టుకొని ఇల్లంతా అవుతామే ఇది ఎట్లా అయితే కాలు ఇరిపోయిందంటావా ఇంకొక నరాలు దవాఖాను ఎలాంటి చెప్పనా మళ్ళీ కూడా అయితే కొత్త పాట పోవాలి కొత్త పాట పోయి చేసి ఇసురావతి పెట్టాలి ఇసురావతి పెట్టాలి ఇటు అటు దొక్కియాలి ఇటు అటు దొక్కి పట్టి కట్టాలి ఇక చూడు పట్టి కట్టి పచ్చమైంది చెప్పమాట పల్లి పలుకులు ఇక వట్టి జిమ్మలు గుడ్డ జిమ్మలు ఇక చూడు గడ్డ అయి బిడ్డల పని పోతావు కాదురా బిడ్డల పని తప్పనుకున్నాడు ఇప్పుడు ఎటుకెళ్ళ గడ్డలు లేవా గొర్రె పని గసోటి గడ్డల గొర్రె కాస్తాను గడ్డల పడి పోతావు గొర్రెతో వాడిది మనతో వాడిది ఈ పిల్లలు నువ్వు ఒక్క దగ్గర సలికి పడబడిది చూడద్దారా చిన్నబాబు చంపించిన చిన్నబాబు అంటే తమ్ముడు ఉడితే తమ్ముడు తోడుంటారా సావదాల కచ్చింది గిప్పుడు కా సోకే సోకే మంచిగా వాళ్ళు ఇతలు పెట్టి నవ్వుతుండే ఏమైందంటున్నావా ఇగో శనివారం వచ్చినా అని కూడా మేనా వాళ్ళ తీర్థం చేసుకున్నా మళ్ళా కొద్దిగా ఆధారం కొద్దిగా వచ్చినాం జట్టోళ్ళ ఇంటికి వచ్చినాం జట్టోళ్ళు జట్టి గంగాధర్ ఇంటికి వచ్చినా గంగాధర్ ఇంటికి వచ్చినా ఇక పెట్టిరు కొడుగా అట్టులు పెట్టిరు పప్పు పచ్చి పులుసు వంకాయ ఆలుగడ్డ అన్ని పెట్టిరు కొడుగా నేను ఇటు పాత కూడా అనుకున్నా బుడ్డి కాశీ లేచింది పాత కూడా అనుకున్నా కొడుక పాత కూడా అనుకుని అయితే అట్లా అనుకుంటున్నా కుర్చీ వేసుకోరు అమ్మా కుర్చీ కూర్చుంది హరి 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 హరి
దూరం ఉండు దేవతలాడి ముచ్చేడా దేవతలాడి భద్రాది దేవతలాడి ముచ్చడా దేవతలాడి భద్రవాది మరి ఎట్లా ఉన్నదంటే అలనాడు దినం నాడు ఎవరైనా పట్నాలు వారు వెళ్తుండ్రు ఎవరైనా చేశారు వారే వెళ్తున్నారు బ్రహ్మదేవుడే రెండు అమ్మో బ్రహ్మ కంచి పట్టము ఉన్నదా అమ్మా బ్రహ్మదేవుడే రెండు బ్రహ్మ కంచి పట్టం ఇటు దేవుడే రెండు ఇంద్రమూడు లోకాలు సారముడే రెండు సల్లనీయంలో వాడ బాంధాతయ్యలుండు అయోధ్యలగురము అటువంటి ఎవరైనా పట్నాలు వాళ్ళు ఏడుతుండ్రు ఎవరైనా చేశారు అమ్మో వారు ఏడుతున్నారు అటువంటి విష్ణువా ఎవరైనా పట్నాలు వాళ్ళని ఎవరైనా చేశారు వాళ్ళని కానీ స్వామి రామ 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 ఫ్లాష్ పెట్టు దీనికి అమ్మవారి
అమ్మవారి వలన బిడ్డలు ఎటువంటి చూసిన శ్రీమతి అడుగుల లోపల ఏనాడు ఉన్నాలో ఉన్నాడి బాలకు చూసినవా ఎటువంటి ఆలోచనలు ఏమని పడుతుంది అంటే నాకు ఢిల్లాక భూములుండే కాశీదాకా కల్లాలు ఉండే తిన బంగారు పల్లాలు తాగ బంగారు చెంబులుండే నన్ను తొమ్మంటి నేను పోతేనే అమ్మో అమ్మా ఇండియా కబోరు బంగారం అనకబోరు నన్ను తొమ్మంటి నేను పోతే ఏంటి అడగబోరు బంగారం అడగబోరు నన్ను అటువంటి ధనం ఎంత ధాన్యం ఎంత ఏది అడగబోరు అరే అరే నీకు పిల్లలు ఎందరు నీకు పాలలు ఎందరు అటువంటి కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరంటే నేను ఏమంటే చెప్పుకుందును అమ్మా ధనం ఎవరి ధనముది భగవంతుని ధనము అటువంటి పిల్లలు అటువంటి చూసినవా మనకు ఉండవాడిదే పిల్లలు లేని ఇల్లు పిల్లల మసీదుందరు బాలలు లేని ఇల్లు బర్రెల కొట్టవందరు తర్రైన బుర్రైన తన చేను వండాలన్నట ఎద్దైన గుడ్డైనా తన కడుపు వండాలన్నట కొడుకులు లేని ఇల్లు కాదనే అమ్మో కొట్టము అందురాట బాలలు లేని ఇల్లు కాదు బాబా అమ్మవారి నంబిదేవి అలనాడు అటువంటి ఏమి చేసినది నల్లడి గుండల్లా తెల్ల సున్నారు చేసింది దేవుడు అంత మొక్కింది అటువంటి చూసినవా తెల్లడి గుండెలల్లా అటువంటి చూసినవా ఏమి చేసినది అమ్మవారు ఊర నంబిదేవి చూసి వస్త్రాలు పెట్టింది పొట్ట చూసి భోజనాలు పెట్టింది అటువంటి ఎండలు అన్ని నీడకు తీసింది అమ్మవారు ఊరలంబిదేవి ఆజ్ఞ చేసిన కానీ గుండెల్ల గురుడు లేకపోయారా నాయన దేవుడు లేకపోయే అమ్మవారు ఏం చేసింది ఒకనాడు దినం నాడు ఏనాడు ధరణి మీద పడి ఏమంట కోరుతున్నారే ఓరి నాయనార నాయన రాత మీద మండరా రాత మీద దుమ్మురా పుడిచిన పూరవాడ పూరవాడ నీకురా పుడక పూరి పాలురా పాలుగాని నాయన ఏమి రాత రాత్రివా ఏమి రాత రాత్రివా ఏడిసిన రాతరా ఎల్ల రసిన రాతరా ఏడిసిన మోదురా నల్ల రసిన రాతరా
పోతున్నాయమ్మా తెల్ల కాకి శోకం ఉన్నదా బిడ్డ శోకం ఉన్నదా కళాకాల బావులా కన్నీరు ఎత్త ఉన్నదా ముట్టవంత కన్నీరా ముట్టవంత కన్నీరా ముని కోట ఆడిపెరా అవడవంత కన్నీరా పై కోట ఇంపెరా ఏడుతా ఉంటే వదులు కోస్తున్నాయి మతులు కోస్తున్నాయి మన మీద పచ్చలు పడి కోరుతున్నాయి అమ్మా ఓ అమ్మయ్యా దేవి ఏమి చేసింది కన్నీరు ఇక్కడి దగ్గర మరి ఏడమాల్యమైంది శివుడు ఉండేది శివపూరి పట్నము నాయన శివపూరి పట్నం మాల్యము అవుతున్నదో శివుడు ఉండేది శివపూరి పట్నము శివపూరి పట్నం లోపల ఏనాడు కన్నీరు మాల్యమవుతుందో అటువంటి కన్నీరు తిరిగి పోతా ఉన్నదంటే కన్నీరు దేవజంగమయ్య ఓం గుండె మీద కూర్చుంది ఓం నమగంగమయ్యకు కన్నీరు అటువంటి విష్ణువా ఏనాడు మెరుగుల వర్షం ఏనాడు గుర్తు ఉన్నదో కూర్చే వరకు దేవజంగమయ్య జంగమో 21 నిమిషం తమ్ముడాల బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా గొడ్డుదా కన్నీరా గోడా కన్నీరు ఎద్దుదా కన్నీరు ఎవంది కన్నీరు పిల్లలు ఉన్నవందా పిల్లలు లేని వందా అటువంటి సచ్చిన వందా బతికిన వందా ఎవరిది కన్నీరు కావచ్చురా తమ్ముడు తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా అన్నిటికి పెద్ద నువ్వు ఉన్నావు నాకేం తెలుసు అంటున్నావా సరే సరే తమ్ముడారా అరే గంట మీద తంగడి ఎట్టుంటే గంట నీళ్ళు పోసే సాధుబాబు నేనున్నా శుక్రవారం శుక్రవారం అంటే బుక్కులం అంటారా మీరు అరే అక్కడ చెప్పు దెబ్బలు పడుతున్నాయి అంటే పప్పు సార్ పోయినాం అంటే పోతారు కానీ చెప్పు దెబ్బలు అంటే మీరు పోరా సరే పర్వాలేదు తమ్ముడారా మీరు అటువంటి పట్నం పైలంగా కావాలని చూర్రి నేనైనా హరిశయ ఆంధ్రవేశ్ చూస్తానన్నాడు హరిశయ ఆంధ్రవేశ్ చూసిన దేవజంగమయ్య కిందేడు లోకాలు మీదేడు లోకాలు అన్నట్టు లోకం చూసాడు దేవుడు మరి ఏమున్నదో ఇక్కడికి దగ్గర అటువంటి గొల్లరాజు లేది దొరకొండ నగరం దొరకొండ నగరంలో దొరగొల్ల ఉలరాజు ఉలరాజు భార్య ఉన్నదిరా తమ్ముడు ఉలరాజు భార్య కాలుపు సంతానం కాలేదురా తమ్ములారా కాలుపు సంతానం కాకపోతే తెల్లని గుళ్ళల్లో అటువంటి నల్లని గుళ్ళలో తెల్ల సున్నాలు వేసింది నిలబడ్డ రాయికి నిండి పూజ కట్టింది అడ్డం పడ్డ రాయికి అంగి పూజ కట్టింది అటువంటి చూసినవా మైసచ్చి పూజలు చేసింది ఎన్ని పూజలు చేసిన గాని తమ్ముడు గుండెల్ల గురుడు కాలేడు పంటల్ల బాలుడు కాలేరు అమ్మవారి కన్నీరు కలకల కన్నీరు చేసింది ముత్తవత కన్నీరు మునుగోడ అనిపింది పడవత కన్నీరు పై కూడా ఇంపింది ఆ కన్నీరు వచ్చి మనకు మాల్యమైంది ఏ తమ్ముడా అటువంటి ధనం ఉన్న కాడ పిల్లలు లేరు పిల్లలు ఉన్న కాడ ధనం లేదు మనమైన గాని అమ్మకు అటువంటి కాలుపు సంతానం ఇవ్వకపోతే అటువంటి శిరసు వాళ్ళు కొట్టుకొని ఏనాడు చెల్లిపోతానంటుందో మనం పోయి ఇప్పుడే కాలుపు సంతానం ఇచ్చి రావాలా పోయి కాలుపు సంతానం ఇచ్చేస్తారా మీరు నేను అదే వరకల్లా దేవజంగం ఏమన్నాడు తమ్ములారా పట్నం పైలంగా మీరు కాపాడు నేను ఇప్పుడే అటువంటి దొరకొండ నగరం పోయి నేనైనా కానీ అమ్మవారి కులసానికి అటువంటి కాలుపు సంతానం నేను ఇచ్చేస్తాను దేవజంగం ఏం చేసిందమ్మా దేవజంగం ఏం చేసినట్టే అటువంటి చూసిన పంచంగాల కట్ట అడిగిండు పాలన ఏనాడు అడిగిండో ఉదకోల కట్ట కట్టిండు
శివదేవులు శంభు ఏనాడు చేత పట్టుకున్నాడు నేను కాలినడక తోడిపోతే నేను పోననుకుని దేవ జంగమయ్య పుట్టు అని కోడి కచ్చపల్ల తీసిండు ఏనాడు ధరణి మీద పోసిండు వేడి కట్టల మేఘరథం తయారు చేసుకుండు వేడి కట్టల మేఘరథం తయారు చేసుకుని దేవ జంగమయ్య రథం మీద ఎక్కి తిరగబోతా ఉన్నాడు అయ్యో ఎల్లిండే అయ్యా ఎల్లిండే అవన్నీ డిలీట్ చేసి రానుకో ఒక బాల మాడి పంట పట్టినాడు బాల పండు మాడి పంట పట్టి ఏనాడు ఆరు వంపులు చేసినాడు భగవంతుడు వయ్యతో బాల మాడి పండు ఏనాడు చెప్పుకొని వారు వంపులు చేసిన వారు వంపులు ఏనాడు అటువంటి జీవితం చేసుకొని అమ్మవారి దగ్గరికి ఏనాడు అటువంటి పండు గుజల పంట పండుగకి బాల అటువంటి ఏనాడు వచ్చినాడు అటువంటి దేవతను వచ్చింది బొమ్మం శంకులు వచ్చినాడే శంకుల తప్పుడు చెక్కులు పట్టంగానే ఏనాడు లోపల మిత్తలలో మెడలు ఉన్నదో అమ్మవారికి ఏనాడు అటువంటి గంటల సప్పుడుగా గర్భమందు పడ్డే చెక్కుల సప్పుడు చెవునందు పడ్డాయే గంటల సప్పుడు వచ్చి గర్భమందు పడ్డాయి శంకల సప్పుడు వచ్చి శవునంతర పడ్డది శవునంతర పడగానే ఏమి చేసింది దాసి వల్ల వచ్చింది బాబా దాసి వల్ల పిలిచి ఏమంటూ ఉన్నదో అమ్మా దాసిరారా ఎక్కడికి వెళ్ళో జంగమయ్య వచ్చి కట్టుకున్నాడు ఆ జంగమయ్యకు సారతోటి సారడి వరాలు తీసుకుపోయి అటువంటి ఆ జంగమయ్యకు మీరు పెట్టుర్రి ఆశుడి ముచ్చడి చెప్పింది సరే దొరకాలని ఏమి చేసినారు ఏమి చేసిన బాములు సారడి వరాలు తీసుకున్నాడు సారడి వరాలు తీసుకొని బావలైన కానీ 7 బావలు దాసివాళ్ళు ఏనాడు ఏ తాత ఉన్నారు నిమ్మలు
ఎవరిదాకా తీసిండని పట్టు పట్టు అనుకుంటా రైలా నువ్వు లేకపోతే ముచ్చమ్మా అమ్మా ముచ్చం పడతా కానీ మీరేమిటోళ్ళమ్మా దాసికాంత్ మిమ్మల్ని ఏడ దాచుకుంటారు తొక్కుడు బిల్ల కింద ముట్టువాపలు ముట్టువాపలు అంటే ముట్టువాపలు పిచ్చే ముట్ట దోషం ఆడవాపలు ఆడవాప ఈడవాప మీ తిమ్మాపలు ఇక్కడ తీరవాపిదా దాసికాంతల దాసికాంతలు అంటే మిమ్మల్ని తొక్కుడు బిల్ల కింద దాచుకుంటారా దొరసాల కింద దొరసాలు ఉడ్డి కింద వేసుకొని కూర్చోరా భర్తలంట మరి అమ్మ చెప్పు మీ రోజు అయ్యా అంటే పొద్దుగా లేచి పొద్దుగా లేచి వాళ్ళు ఏరకపోతే మీరు ముద్ద పట్టకపోతారు పొద్దుగా లేచి ఆశ పని చేస్తాము ఇలాగే నూపుతాము ఆశ పని చేస్తారా ఇలాగే నూపుతాము ఇళ్ళతో కడిగేస్తాము గోళ్ళు తోముతాము గోగళ్ళు తోముతాము అంట చేసి పెడతాం దొరసానికి అంట చేసి పెడతాం అయ్యా ఫోన్ తీయమన్నా రాశి వారి బిచ్చము దాని దోషం ఉన్నది బిచ్చము ముట్ట దోషం ఉన్నది సూర్యు కింద బిచ్చము చూడ దోషం ఉన్నది మీ దోషాన్ని ఎవరో కానీ ఇంతకు సారైన కమ్మి తెచ్చిన పర్వాలేదు చెంబుతోటి ముత్కాలు చేతలి వల్లి ఎదురుకుదపై గంధం కత్తులు పూలు పుగలు తీసుకొని వచ్చి 5 సుట్లు వరంపొడి తిరగాల 10 సుట్లు పరదక్షిణ వేయాల పరదక్షిణ వేసి నాకు తెచ్చిన పూలు పుగలు నా మీద ఎల్లి నాతోటి పూజ కొన్నట్టు ఉంటే బాగో పుణ్యాలు తొలుగు దోషాలే అమ్మా సరే పర్వాలేదు ఇప్పుడే పోయి చెప్పినా అన్నాక అమ్మవారు అటువంటి దాసి వాళ్ళు ఏనాడు వెనుకకు మరి వచ్చారు అమ్మా దొరసాని ఏమంటారంటే ముట్టు వాపల బిచ్చం ముట్ట దోషం అంట ఆడవాపల బిచ్చం అడగ దోషం సూర్యు కింద బిచ్చం చూడ దోషం అంట ఆ యొక్క జంగమయ్య బిచ్చం తీసుకోలేడు మీ దొరసాని ఎవరైనా ఇంతకు కమ్మి తెచ్చిన పర్వాలేదు చెంపుతోటి ఉత్కాలి చేతులు వల్లి అదొక పై గంధం కత్తులు పూలు పుకాలు తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి 5 సుట్లు వరం పొడి తిరగాట 10 సుట్లు ప్రదక్షిణ చేయాలట చేసినట్టు ఉంటే కలుగుని పుణ్యాలు తొలుగులు దోషాలట నిన్ను రమ్మని అన్నాడు దొరసాని అనేవరకల్లా సరే పర్వాలేదు అని అటువంటి దొరసాని ఏమి చేసినా అరే చెమ్మతోటి ఉత్కాలు పట్టుకున్నది చేతులని వాళ్ళు పట్టుకొని జంగమయ్య దగ్గరికి ఏ తిరగబోతూ ఉన్నదో మల్లె ఊసే మల్లె కాసే హరి బాల ఓరానండి సందమయ్యో సందమయ్యా బాబాయా ఎల్లినారే సందమయ్యా తెచ్చిన మూడు ముక్కలు ఏనాడు జంగమయ్య
పదవయ్యా పట్పట్ అంటున్నావు కానీ నీ బుద్ధి మెచ్చినా నీ జ్ఞానం మెచ్చిందమ్మా మెచ్చేమిచ్చిన మెచ్చగా అంటున్నావా అమ్మా నీ పేరేం పేరు వరనంబిదేవి అమ్మా వరనంబిదేవి పర్వాలేదు మెచ్చేమిచ్చిన మెచ్చగా అంటున్నావా అమ్మా నీకు బయట వాళ్ళు ఎంతమంది ఇంటి వాళ్ళు ఎంతమంది ఒక్కళ్ళ నుంచి కూడా కట్టమంటే బయట ఇంటి నుంచి అక్క ఒక్కళ్ళ నుంచి కూడా కట్టమంటే బయట వాళ్ళు ఇంటి వాళ్ళు అంటున్నావా అట్లా అంటే నీకు సోద్యమైందా అయితే అట్లా కాదమ్మా బయట వాళ్ళు అంటే ఆడబిడ్డలు ఇంటోళ్ళు అంటే మగ కొడుకులు ఆడబిడ్డలు ఎందరు మగ కొడుకులు ఎందరు ఏమి రాజంగా శోకం పట్టుకొని పడుతుంది అరే అమ్మవారు వరనంబిదేవి అట్లా ఏమన్నది అరే అమ్మ అయ్యా జంగమయ్యా నువ్వు అటువంటి కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అన్న వరకల్లా నా జాలిగుంటే జల్లువని జంగమో కార్యాలు పోరాడే జంగమయ్యా జంగమయ్యా నాకొక్క అటువంటి అమ్మట విలువ ఆడి విల్లలేపాయే నాయనట విలువ నువ్వు కొడుకు లేకపాయే అరే పిల్లలే నీళ్ళు పిల్లల మధ్య బలలే నీళ్ళు బల కొట్టవందురు నాటి వేరే దుఃఖము నేటి కాదు తీర్తివి నాకు దుఃఖమాగా నేర్చిన కాదే జంగము అని వరకల్లా దేవజంగమయ్య ఏమి చేసిండు పర్వాలేదు బామా నీకు కానుపు సంతానం లేదు అంటున్నావా కానుపు సంతానము నేను ఇప్పుడే నీకు ఇస్తా అరే నువ్వు కాకుల కన్ను పోయి పిట్టోళ్ళని ఊరుదేరు కాకుల కన్ను మూసి పిట్టోళ్ళని ఊరు తెరిచి రెండు అష్టపాదాల దగ్గర పెట్టి అటువంటి సూర్య నమస్కారం నువ్వు చేసినట్టు ఉంటే కానుపు సంతానం నేను ఇస్తా కాదు బాబు అరే వరకల్లా బాబా ఏమంట ఉంది అరే భూములు తిరిగే పుడిగే జంగం రాజ్యాలు తిరిగే దానికి జంగం జంగం వల్లకు నమ్మరాదు భూములు తిరిగే పుడిగే జంగం